కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు నిర్వహణ. 6 గ్యారంటీల అమలుకు సంబంధించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కొత్త బడ్జెట్ వచ్చే నాటికల్లా ఈ చివరి త్రైమాసికంలో ప్రభుత్వం దగ్గర వ్యవహారాలు నడిపేందుకు డబ్బులు లేవు. దీనికోసమై కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోదీకి యథాతథ స్థితి ఏమిటో విజ్ఞప్తి చేసి వచ్చిండ్రు. 2023-24లో 2,90,000 కోట్ల బడ్జెట్ను గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో 40,000 కోట్ల రూపాయల వరకు అప్పులుగా ప్రతిపాదించింది. తాము అప్పులుగా ప్రతిపాదించిన మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ముగియడానికి 3 నెలల ముందుగానే అన్ని అప్పులు తీసేసుకున్నది. ఇప్పుడు కొత్తగా అప్పు చేయడానికి అవకాశం లేదు. 39,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నది కాబట్టి 1,000 కోట్లు, మొన్న 1,400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. ఇక అదనంగా కొత్త అప్పు తీసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ మళ్ళీ బడ్జెట్ వచ్చే నాటికల్లా ప్రభుత్వం చెప్పిన హామీల అమలుకు, నిర్వహణకు మొత్తం కార్యక్రమాలు నడవాలంటే 13,000 కోట్ల రూపాయల నిధులు కావాలి. ఈ 13,000 కోట్ల రూపాయల నిధులు కావాలంటే ఎఫ్ఆర్బిఎంను మరి సవరించి లేదా దానికి పరిమితి లోబడి ఉండాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వమే అర్థం చేసుకొని తెలంగాణకు సహకరించాలని చేయడం విజ్ఞప్తి ఒకటి ఆల్రెడీ జరిగిపోయింది. అది ఇక బయట నుంచి అప్పులు తీసుకోవడానికి బడ్జెట్లో ప్రతిపాదించిన మార్గం మూసుకొనిపోయింది. విచిత్రం ఏమిటంటే 2021-22, 2022-23 ఈ 2 సంవత్సరాలలో, ఆర్థిక సంవత్సరాలలో ఆనాడు ప్రతిపాదించిన అప్పును గత ప్రభుత్వము ఒక 2-3 నెలల చివరి నెలలలో కూడా అప్పు రూపంలో తీసుకున్నది ఆయా బడ్జెట్లలో ప్రతిపాదించిన అప్పును. కానీ 23-24లో మాత్రం 3 నెలల ముందుగానే ప్రతిపాదిత అప్పు మొత్తాన్ని తీసేసుకున్నది. అక్కడ సమస్య వచ్చింది. మనకు 2022లో, 23లో ఈ సమస్య లేదు. ఎందుకోసమంటే చివరి 3 నెలలు కూడా ప్రభుత్వం నడవాలి కాబట్టి ఆ ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు సంబంధించి అప్పులు తీసుకోవడానికి ఆ స్కోప్ ఉన్నది. ఈసారి ఆ స్కోపు లేదు. కాబట్టి ఇప్పటి బడ్జెట్ తయారు చేయాలని శాఖల వారికి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పాలని. దాన్ని మొత్తం కూడా వారికి కావాల్సిన అవసరాలు, కావాల్సిన నిధులు మొత్తం ఆన్లైన్లో పంపాలని, పారదర్శకంగా ఉండాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు. బహుశా రేవంత్ రెడ్డి కూడా గతంలో చేసిన విజ్ఞప్తి వారం రోజుల కిందనే, మీరు బడ్జెట్ను ఎవరి మెహర్బానీ కోసమో చేయకూడదు, ప్రజలకు యథార్థ స్థితి, వాస్తవ స్థితి తెలియాలి, అప్పులు ఎంత ఉన్నాయి, ఆదాయం ఏ మార్గాల ద్వారా వస్తున్నదో చెప్పాలండి. ఇది ఒక అంశం రేవంత్ రెడ్డి చెప్పింది. తర్వాత మరి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఈసారి ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే పన్నేతర ఆదాయం. ఈ పన్నేతర ఆదాయంలో ఏమున్నది? భూములు అమ్మడం ద్వారా లేదా ప్రభుత్వం మరో మార్గంలో వచ్చే అప్పు. ఈ భూములు అమ్మడం ద్వారా అంటే ఇప్పటికే ఈ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ వ్యవహారం ఒకటి అయిపోయింది. ఆ భూముల అమ్మకానికి సంబంధించింది అయిపోయింది. ఎందుకు? బడ్జెట్లో ప్రతిపాదించాలి ఏదైనా. ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ప్రభుత్వానికి వచ్చే పన్నేతర ఆదాయం దర్వాజాలు కూడా మూసుకొని పోయినాయి. ఒకటి, బయటికి వెళ్ళి అప్పులు తీసుకొని రావడానికి బడ్జెట్లో ముందు చెప్పినట్లుగా అవకాశం లేదు. ఇప్పుడు పన్నేతర ఆదాయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? ప్రభుత్వం ఏమి చేయాలన్నా ప్రతి సంవత్సరము వార్షిక బడ్జెట్లో వారి అవసరాలను, ఏ మార్గాల ద్వారా డబ్బులు వస్తాయో ఖజానాకు ఆ వివరాలన్నీ ముందే చెప్పాలి. చెప్పి సభ ఆమోదం తీసుకోవాలి. సభ ఆమోదం తీసుకున్న తర్వాతనే వారు అనుకున్న మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలి. గత ప్రభుత్వము 2023-24 వార్షిక బడ్జెట్లో తాను ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుందని చెప్పిందో అన్ని మార్గాల ఆదాయం తీసేసుకున్నది. ఇప్పుడు ఈ 3 నెలలు గడవాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు అతి పెద్ద సవాలు. అందుకోసమనే వారు రైతు బంధు విషయంలో జాప్యాన్ని కూడా ఒకానొక కారణంగా ఇది కనబడుతున్నది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఈ విషయాన్ని తెలంగాణలో గడిచిన 9.5 ఏళ్ల కాలంలో ఏమి జరిగింది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత ఆదాయం వచ్చింది ఇత్యాది విషయాలను సమగ్రంగా ప్రధానమంత్రికి వివరించామని, పారదర్శకంగా ఉండాలని ఢిల్లీలో ప్రధానమంత్రి భేటీ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాలా విషయాలు మీడియాతో ఓపెన్గా షేర్ చేసుకున్నారు. ఆ విషయాలు ఇవాళ ప్రభుత్వము ప్రతిపాదనలు తయారు చేస్తున్నా లేదా ఒక మాటలో చెప్పాలంటే కనుక ఆర్థిక విషయంలో ప్రభుత్వం దిక్కులు చూస్తున్నది. వెరీ సింపుల్ చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ బడ్జెట్ వచ్చే నాటికల్లా గట్టెక్కడం కష్టం. ఈ బడ్జెట్ నాటికల్లా కనుక తట్టుకొని నిలబడగలిగితే వారు మళ్ళీ బయటికి వెళ్ళి అప్పులు తీసుకొని రావడం, తర్వాత బడ్జెట్ ప్రతిపాదన ఎట్లాగా ఉంటుంది, వారి 6 గ్యారంటీల అమలు, గత ప్రభుత్వము ఇచ్చిన
పెన్షన్లకు సంబంధించింది, తర్వాత సబ్సిడీలకు సంబంధించినవి అవి ఎట్లాగో కొనసాగుతాయి. ఇక మిగతా ఇప్పుడు వీళ్ళు పెట్టిన చేయూతకు కానీ, రైతు భరోసాకు కానీ, మహాలక్ష్మి పథకానికి కానీ, రాయితీ సిలిండర్లకు కానీ ఎంత అదనంగా భారం పడుతున్నదో ఆ భారానికి సంబంధించిన నిధులను భర్తీ చేసుకోవాల్సి ఉన్నది. ఈ 3 నెలలు కొంచెం కేంద్ర ప్రభుత్వం సహకరించి అర్థం చేసుకుంటే కనుక ఒక 13,000 కోట్ల రూపాయలు అడ్జస్ట్ అయితే కనుక ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అనేది పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తల సారాంశం. అంటే కేవలం తెలంగాణకే ఈ సమస్య ఉన్నదా? తెలంగాణకే లేదు. తమిళనాడు ఇప్పటికే 70,000 కోట్లకు పైగా అప్పు తీసుకున్నది. మరో 30,000 కోట్లకు పైగా అప్పు కావాలని అడుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని. కేరళ అయితే కనుక కేంద్ర ప్రభుత్వం తమకు అప్పు తీసుకునే అవకాశం ఇవ్వట్లేదని ఏకంగా కోర్టునే ఆశ్రయించింది. ఇవాళ తెలంగాణ కూడా తమకు డబ్బులు లేవు, అప్పులకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి తెలంగాణ కూడా కోరుతూ ఉన్నది. ఇట్లా చాలా రాష్ట్రాలు ఆ బడ్జెట్లో ఆయా వార్షిక బడ్జెట్లలో ప్రతిపాదించిన మొత్తాలు ఆ మేరకు సమకూరితే ఇబ్బంది ఏమీ లేదు. అపురూపంలోనే లేదా అది కానప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చాలా అవసరం అవుతాయి. కాబట్టి నిర్వహణలో ఒక స్కీమ్కు మనం సకాలంలో డబ్బులు ఇవ్వకపోయినా ప్రజల్లో ఒక నెగిటివ్ భావన వస్తుంది, అరే ఏం చేయలేకపోతున్నారు అన్నది. ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇవాళ ఇప్పుడు గంట కింద జరిగింది మరో గంటలో మర్చిపోతున్నాం. వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు, ఈ గంటలోనే బాగుందని, ఆ గంటలోనే బాగలేదని. అంటే క్రికెట్లో 4 కొట్టినప్పుడు చప్పట్లు కొట్టడం, 6 కొడితే విదిలేయడం, ఒక రన్ కొట్టినప్పుడు డీలా పడిపోవడం ఎట్లయితున్నదో ఈ మొత్తం ఈ సోషల్ మీడియాలో లేదా ప్రజల్లో ఈ అతి వేగంగా వస్తున్న మార్పుల కారణంగా ఒక 6 నెలల్లో ఏడాదో వ్యవధినివ్వాలి ప్రభుత్వానికి అనే ఆలోచన నుంచి ఏముంది 4 రోజులు ఇచ్చినా కదా ఇంకేం కావాలి అనే దగ్గరికి వచ్చింది వాతావరణం. అదే ఈ విధంగా ప్రజల ఆలోచన ఉన్నది కాబట్టి విపక్షాల నుంచి కూడా ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి కూడా. ఇట్లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము అర్థం చేసుకొని కొంత నిధుల అప్పు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించి ఆదుకోవాలనేది ఇవాళ ఈ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తి. అయితే ఈ 3 నెలలకు మరి వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని సర్దుకొని 13,000 కోట్ల రూపాయల సమకూర్చుకుంటే కనుక కొత్త బడ్జెట్ వస్తే ఇబ్బంది ఏమి ఉండదు. బహుశా కొత్త ప్రభుత్వము పరిపాలనపై అవగాహన ఉందా లేదనేది తర్వాతి ప్రశ్న. మంత్రులు కాకుండానే చాలామంది ముఖ్యమంత్రులు అవుతున్నారు, చేస్తున్నారు, అది పెద్ద సమస్య కాదు. బహుశా రేవంత్ రెడ్డికి పరిపాలన విషయంలో శాఖల మధ్య సమన్వయం చాలా విషయాల పట్ల ఆయనకు అవగాహన చాలా పెరుగుతూ ఉన్నది, పనిలో కనబడుతున్నది. వారు సమీక్షలు చేయడము, తర్వాత అధికారుల ఎంపిక విషయంలోనూ ఇట్లా చాలా విషయాల్లో అది మార్పు చాలా స్పష్టంగానే కనబడుతున్నది. ఇక్కడ ఈ నిధుల విషయంలోనే కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వం సహకారం ఎట్లా ఉంటుందో చూడాలి.